గడిచిన 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ సంపద సృష్టించింది ఇక్కడ. ప్రతి 60-70 వేల కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ 2,90,000 కోట్లు పెట్టే వరకు వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం మినిమం 2.5 లక్షల కోట్లు పెరుగుతూ వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ళు తీసుకున్నా సరే 20 లక్షల కోట్ల రూపాయల సంపద క్రియేట్ అయింది కదా. అందులో 6 లక్షల కోట్ల అప్పు. ఇది దాని గురించి పెద్ద ప్రశ్న ఏమిటి అనేది వారు అంటున్నారు. అంటే అభివృద్ధికి నువ్వు పైసలు పెట్టినావు, కానీ అది బూడిదలో పోసిన పని నేరై అక్కడ సమస్య వస్తున్నది కదా. నువ్వు పైసలు పెట్టినావు, కానీ ఆ పెట్టిన పైసలకు ఫలితం కూడా దక్కాలి కదా. కాంట్రాక్టర్లకు లాభమైంది, కానీ ప్రజలకు రావాల్సినటువంటి లాభం కూడా రాకపోవటం మనందరికీ కనబడుతున్నటువంటి వాస్తవం. ఇప్పటికీ కాళేశ్వరం 40,000 ఎకరాలు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. ఆయకట్టు 40,000 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి అయింది. 16 లక్షల ఎకరాలు ఎక్కడ, 40,000 ఎకరాలు ఎక్కడ? అంతటి వ్యత్యాసం అనేది మనకు వాస్తవంగా కనబడతా ఉన్నది. కనుక ఇది ప్రాజెక్ట్ అనేది కట్టిండ్రు, పైసలు పోసిండ్రు. మీరు గోదావరి మీద పోతే అక్కడ ప్రాజెక్టులు కనబడుతూ ఉంటాయి, కానీ వాస్తవం ఏంటంటే దానివల్ల ఏమీ ఆదాయము ప్రజలకు దక్కలేదు. అది వాస్తవానికి ప్రాజెక్టుల యొక్క వాస్తవ పరిస్థితి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా ఉన్నదని మీరు భావన? అంటే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ అంటే ఇక్కడ భాష యాసలను కాపాడాలి, ఇక్కడి సాంస్కృతిక సంస్కృతిని పరిరక్షించాలి, ఇక్కడ జీవన విధానాన్ని కాపాడాలి. ఇవేవి కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది, సంపూర్ణంగా ఆ విషయంలో విఫలమైంది. నీళ్ళ అంటే ఒక సాంస్కృతిక అస్తిత్వము, ఉదాహరణకి కొత్తగా తెలంగాణ భాష యాసలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ భాషకు ఒక నిఘంటువులను తీసుకొని రావాలి, ఇక్కడి పదాలు ప్రజలకు తెలవటం కోసం నిఘంటువులు తీసుకురావాలి. అట్లాంటివి ఏవి కూడా జరగలేదు. ఇక్కడ ఉన్న చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోలేదు. దాని చుట్టూ ఆధారపడి టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చు. అంతేకాదు ఇంకా వాటితో పాటు చాలా కీలకం ఏంటంటే మ్యూజియంస్ పెట్టాలి. ఇక్కడ చారిత్రక కళా సంపదను కాపాడటానికి, ఇక్కడ చారిత్రక వారసత్వాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడే విధంగా ఒక మ్యూజియంస్ రావాలి. ఆ మ్యూజియం కూడా తెలంగాణలో రాలేదు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేక చరిత్ర ఉంది, దాన్ని రికార్డ్ చేయలేదు. ప్రత్యేకించి ఈ ప్రాంత ఉద్యమ చరిత్రను రికార్డ్ చేయలేదు. ఇవన్నీ కూడా మనకు సాంస్కృతిక రంగంలోని వైఫల్యాలుగా మనం గమనించవచ్చు. వైఫల్యాలుగా వాటిని గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. కేసీఆర్ చేసిన ప్రయత్నాన్ని పాక్షికంగా అర్థం చేసుకోవడము, లేదా రాజకీయంగా కొన్ని ఆరోపణలు చేయడం, ఇట్లా చేయడం అనేది నిజంగా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రగతిని అది తగ్గించినట్లే అవుతుంది అనేది వారి ఆర్గ్యుమెంట్. ఇవ్వలం కూడా కావాలని దుమ్మెత్తిపోయే పని ఇవ్వలం కూడా చేయటం లేదు. వాస్తవానికి మేము ప్రారంభంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, అవకాశం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం. సంవత్సరం వరకు ఏదన్నా ఉంటే విజ్ఞాపన పత్రాలు ఇచ్చినం తప్ప మేము ఎక్కడ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఏది పట్టించుకోకపోవటం చేత ఏమన్నా విషయాలు ఉంటే మనం అది తెలియజెప్పుదామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విషయాలకు ప్రభుత్వానికి వాళ్లకు ప్రత్యక్షంగా ఇవ్వటం కుదరినప్పుడు మీడియా ద్వారా తెలియజెప్పినాం. అప్పటికీ కుదరినప్పుడు మేము కొన్ని సమస్యలపైన ఆందోళనలు చేసినాం. మాకెప్పుడు అర్థమైందంటే ఒక 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను మేము అర్థం చేసుకోగలిగినాం. ఏం జరిగింది అనంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కాంట్రాక్టర్లకు లాభం అవుతున్నది, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కనబడుతూ ఉన్నది, కానీ ప్రజలకు దక్కవలసిన ప్రయోజనం ఏది కూడా కనబట్టలేదు. కాళేశ్వరం కట్టిండ్రు, నీళ్ళు ఎక్కడికి పోతున్నాయంటే 40-50 వేల ఎకరాలు మినహా ఆ నీళ్లు ఇంకెక్కడికి పోవటానికి అవకాశం లేదు. ఒక రకంగా చూస్తే అది కేసీఆర్ ఫామ్ హౌస్కు మేలు కల్పించింది తప్ప ప్రజలందరికీ కూడా దానివల్ల ఎంత స్థాయిలోనైతే లాభం రావాలో, పెట్టుబడికి చేసిన పెట్టుబడి చూసినప్పుడు ఎంత అయితే లాభం జరగాలో అంత లాభం అయితే మనకు దక్కలేదు. ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. మీరు ఒక కోణాన్ని తీసి చూసినప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు చూసి బాగా అభివృద్ధి జరిగింది అనిపిస్తుంది. ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్ళను చూసేసరికి మనసు ఉప్పొంగిపోతుంటుంది, కానీ వాస్తవానికి అవి ఏవి కూడా మనకు అక్కడికి వచ్చేటువంటివి కావు. ఏదన్నా కొంత లాభం జరిగిందంటే మత్స్య సంపద
ఒక ఎదుగుదల కొంత ఉపయోగపడ్డా తప్ప అంతకు మించినటువంటి ప్రయోజనం ఏది ఈ ప్రాజెక్టుల వల్ల కలగలేదు. అంటే 10 ఏళ్ల పరిపాలన బాగలేదు, 10 ఏళ్ల పరిపాలన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు అనేది మీరు స్థూలంగా మీరు చెప్పదలుచుకున్న విషయం అంతే కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో 90ల్లో ఆనాడున్న పరిస్థితి ఏమిటి? ఎట్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలోకి రావడం, అది ఏ అంశం ప్రధానంగా ఆ రోజు ఉన్నది? తెలంగాణ ఉద్యమము రావటానికి ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సరళీకరణ విధానాలను తీసుకొచ్చింది. ఈ సరళీకరణ విధానాల వల్ల ప్రయోజనాలు ఎవరికి దక్కినాయి అంటే ఆ ప్రయోజనాలన్నీ కూడా గుప్పెడు మందికి సంపన్న వర్గాలకే లాభం చేసినాయి. ప్రతిదీ ప్రైవేటీకరణే కదా. ఈ ప్రైవేటీకరణ వల్ల లాభపడింది ఎవరు అంటే ఆ ప్రైవేటీకరణ వల్ల లాభపడ్డదంతా కూడా పెద్ద పెద్ద కంపెనీల వారు, పెద్ద పెద్ద ఆసాంలే లాభపడ్డారు. వాళ్ళు ఈ కంపెనీలు కొన్నారు, దాంతో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. కొంతమంది అయితే ఈ ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ వల్ల చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళు లాభపడ్డారు. అట్లా రకరకాలుగా వాళ్ళు లాభపడ్డారు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి బతుకుదేరు అవకాశాలను కల్పించలేకపోయాయి. ప్రత్యేకించి వ్యవసాయాన్ని మొత్తంగా కాంట్రాక్టర్ల చేతుల్లోకి నెట్టే ప్రయత్నం చేయటం, మార్కెట్లు విస్తరించలేదు, అమ్మకాలు పెరగలేదు, రైతులకు ఉండేటువంటి ఆదాయం కూడా నిలకడైనటువంటి ఆదాయం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇట్లాంటివి మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. ఇవన్నీ కూడా మొత్తం మీదనైతే ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించినాయి. ఈ ఇబ్బంది కలుగుతున్న సమయంలో మరి తెలంగాణ ఏర్పడితే తప్ప మళ్ళా మనకు మన వనరుల మీద అధికారం దొరకదు అనే ఆలోచనతో, మన అస్తిత్వ పరిరక్షణ లేకుండా మన ప్రాంత అభివృద్ధిని ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవటం కూడా సాధ్యం కాదు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినాం. అప్పుడే రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. విస్తృతంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గం ఏది కనబడలేదు. కాబట్టే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. వారంతా చాలా గట్టిగా కలిసి వచ్చి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం నిలబడి సాధించుకుంటే తప్ప మన వనరుల మీద మనకు అధికారం దొరకదు అని చెప్పి ప్రజలు అర్థమైపోయి అర్థమైంది. కాబట్టే ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమం బలం పెరగటం ప్రారంభమై, మొదట కొద్ది వర్గాలకే పరిమితమైనటువంటి ఉద్యమం విస్తృత ప్రజా ఉద్యమంగా మారింది. విస్తృతమైనటువంటి ప్రజా ఉద్యమము మెల్లమెల్లగా బలపడి అది ప్రభావాన్ని చూపటం కూడా, మనం ప్రజా జీవితం పైన ఒక ప్రభావాన్ని చూపటం కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ తిరుగుబాటు అనేది ఇట్లాంటి నేపథ్యంలో ఉన్న ఒక తిరుగుబాటు నుంచి అది క్రమక్రమంగా ఒక మార్పు అనేది ఒక లక్ష్యంగా, ఒక పోరాటం అనేది మనకు ప్రారంభమై